హాయ్ నేను సతీష్. మొత్తానికి సంజన ఎమాన్యుయల్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎమాన్యుయల్ అయితే మామూలు ఎమోషన్ కాదంట, ఫుల్ ఎమోషన్ బరస్ట్ అయిపోయాడు. గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చాడంట, చాలా బాధపడినట్ట. దాని గురించి సరే ఈ అప్డేట్స్ అన్నీ కలిపి నేను ఒక స్పెషల్ వీడియోలో మాట్లాడదాం, కానీ ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుందాం. మరి ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది ఫస్ట్ కామెంట్ పెట్టండి. ఎక్కడంటే లాస్ట్లో కేక్ కటింగ్ అవన్నీ చూసేటప్పుడు వచ్చిన వాళ్ళలో కొందరు కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు, ఎవరి పొజిషన్స్ ఏంటనేది. ఇప్పటికే నేను మార్నింగ్ వీడియోలో అప్డేట్ అయితే ఇచ్చా కదా. ఎమాన్యుయల్కి డీమోన్ కూడా వాళ్ళ పొజిషన్స్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్ అని చెప్పేసి ఒక హింట్ కూడా వచ్చేసింది. అట్లాగే ఈరోజు కూడా ఎపిసోడ్ చూసేటప్పుడు మీకు ఆ క్లూ కూడా నేను కూడా ఇచ్చా, ఎక్కడ హింట్స్ ఎవరికి అందాయి అనేది. ఎమాన్యుయల్ కూడా ఇట్లా చూస్తూ ఉంటాడు. తర్వాత చూస్తే మీరు ఒకరిలో జోష్ పెరిగితే ఒకరిలో డల్ అయ్యారు. సో ఎమాన్యుయల్ అంతవరకు ఎంత జోష్తో ఉన్నాడు, ఆ తర్వాత జోష్ అయితే మిస్ అయిపోయింది. సరే దీని గురించి ఇటు స్పెషల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం, కానీ ఎపిసోడ్ వైజ్ మాట్లాడదాం. వీడియో చూసే ముందు కామెంట్ చేయండి, అట్లాగే లైక్ కూడా చేయండి. ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది. నిజంగా కళ్యాణ్ స్టార్టింగ్ బాధపడుతున్నాడు కదా, ఇంకా తనుజ కూడా బాధారుస్తూ ఉంది. బయట కలుస్తాం కదా అంటే ఇక్కడ ఉండేటట్టు అక్కడ ఉండలేం కదా, నాకు అసలు 10 రోజుల నుంచి నిద్రే పట్టట్లేదు, ఏం జరుగుతుంది అని తెగ బాధపడుతూ ఉన్నాడు. సీజన్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని. అందరూ హోమ్ సిక్ అయిపోయి సొంత ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తారు. బట్ కళ్యాణ్ మాత్రం సొంత ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లే ముద్దుగా ఉంది, ఇక్కడే ఉండాలని అనుకుంటా ఉంటే ఆమె కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే, ప్రతిదీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్, నథింగ్ పర్మనెంట్, ఎమోషనల్ అయిపోక లైట్ తీసుకుని లెక్క చెబుతూ ఉంది. అయితే ఆయన కూడా ఇప్పుడే కాదు, మొన్న గత రెండు రోజుల ముందు ఒకసారి, అంతకుముందు కూడా చెబుతున్నాను నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని కూడా. ఆ తనుజ కూడా చెబుతుంది, అరే బాబు ఇవన్నీ సహజం, కామన్, వచ్చాము గేమ్ ఆడాము, వెళ్ళాలి కదా, వెళ్తాం వాళ్ళకి. అది ఓవరాల్గా ఇప్పుడు ఇతను ఇంత బాధపడతా ఉంటే చూస్తే నాకేమనిపించిందంటే, ఎలాగూ ఆ ట్రోఫీ ఆమెకి ఇచ్చేసి ఆమె విన్నరు, పండగ చేసుకుంటే ఒక పండగ కాదు 10 పండుగలు ఒకేసారి చేసుకుంటాడేమో. ఎందుకంటే అతనికి ఒకవేళ ట్రోఫీ వచ్చిన దానికంటే ఆవిడకి వస్తేనే ఇతను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడని నాకు అనిపిస్తూ ఉంది. కోర్స్ ఏజ్ కూడా ఒక ప్రభావం కావచ్చు, డిగ్రీ తర్వాత ఒక 2-3 ఇయర్స్కి వచ్చాడు కనుక, ఆర్మీకి వెళ్ళి వచ్చాడు కనుక. సో అట్రాక్షన్ అయితే తప్పు అనలేం, కానీ అది సర్వసాధారణంగా ఉండే అట్రాక్షనే. కాకపోతే గతంలో నాకేమనిపించింది అంటే, ఈ స్టేజ్కి వచ్చేసరికంటే గ్రాండ్ ఫినాలేకి ముందు అసలు విన్నరో రన్నర్ అనేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. ఎవరైతారు, ఎట్లా అవుతుంది, బాగుంది కదా, ఇట్లా మంచి రైవలరీ కొనసాగించారు, ఫైట్స్ ఆడారు, నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు, 19 ఇదే నాది అన్నట్టు ఉండేవారు, సంక్రాంతి పందెం కూరలో తలపడేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉండేది. బట్ వీళ్ళ స్నేహం, వీళ్ళ బంధం ఇదంతా చూసిన తర్వాత 1% కూడా నాకు లేదు, చెబుతున్నాను కదా, 1% కూడా లేదు. అతడు గెలిస్తే ఏంటి, ఆమె గెలిస్తే ఏంటి, ఆ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఒకరు గెలిచినా ఒకటే, ఒకరు గెలిస్తే ఇద్దరు గెలిచినట్టుగా అంత హ్యాపీ ఫీల్ అయ్యేటప్పుడు ఇంకెట్లా ఉంటుంది, ఆ ఫీల్ అయితే లేదు. ఒకవేళ అతడు గెలిచాడు అనే కంటే ఆమె రన్నరప్ అయిందా అనే ఎక్కువ ఫీల్ అవుతాడేమో. బాబు నువ్వు ఒక విన్నర్ అయ్యావన్నా, నేను విన్నర్ అయ్యానంటే ఆవిడ రన్నర్ అయిందా అయ్యో అని ఎక్కువ బాధపడతాడేమో. సో అట్లా ఉంది. సో ఇక్కడ కూడా ఏంటంటే కొంతమంది కళ్యాణ్ అభిమానించే వాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు అతడు గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ ఆమె గెలిస్తేనే అతను అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా అందుకనే చెబుతున్నాను కదా, మీరే ఈరోజు ఎపిసోడ్ చూసినా, ఓవరాల్ సీజన్ చూసినా, ఆయన ఎమోషన్, ఆవిడ ఎమోషన్, వాళ్ళ మధ్య ఉండే ఆ ఫ్రెండ్షిప్ అంతా చూసిన తర్వాత ఎవరు గెలిస్తే ఎవరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు, అసలు ఎవరు గెలిస్తే బెటర్ అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. సరే దీంతోపాటు ఇంకొందరు ఏంటంటే, ఇంకా ఏదో పని పాట లేనట్టుగా పర్సనల్గా తీసుకొని మరీ ఎక్కువ అయిపోయి అతి అయిపోయి సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తూ ఉన్నారు. ఇంకా అవసరం లేదు, మీరు కూడా పిచ్చ లైట్ తీసుకొని దుకాణం బంద్ చేసుకుంటే బెటర్. ఇది జనరల్ ఆడియన్స్కి చెప్పట్లేదు, కొందరికి హద్దులు దాటుతున్న వాళ్ళ గురించి, సోషల్ మీడియాలో చాలా లిమిట్స్ క్రాస్ చేసే వాళ్ళ గురించి నేను చెబుతా ఉన్నా. ఇంకా ఆయన విన్నరా, ఆమె విన్నరా అవసరమే లేదు. వాళ్ళే ఒకరు గెలిస్తే ఇద్దరు గెలిచినట్టుగా వాళ్ళు అంత హ్యాపీగా పండగ చేసుకుంటారు. ఇంకా మీరు కూడా ఎగ్జైట్మెంట్ పెంచుకోకర్లా, యాంగ్జైటీ కూడా అక్కర్లా. వాళ్ళు ఎవరు గెలిచినా ఒకటే. ఇంకా చెప్పాలంటే చెబుతున్నాను కదా, ఆవిడ గెలిస్తేనే అతను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. అయ్యో నేను గెలిచానంటే ఆవిడ బాధపడుతుందని బాధపడిపోయే పరిస్థితి, వాళ్ళ బాండు, వాళ్ళ స్నేహం ఉండేటప్పుడు బయట నుంచి చూసి మీరు ఆమె కొంతమంది సపోర్ట్ చేశారు, అతనికి కొంత సపోర్ట్ చేశారు, ఎవరు గెలిస్తే మనకేంటి అన్నట్టు పిచ్చ లైట్ అయితే తీసుకుంటే బెటర్. సరే ఇక శివాజీ వచ్చారు కదా, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పోషణ ఇట్లాంటి అప్డేట్స్ అని చాలా ఇచ్చాం, ఈ సీజన్ వస్తాయి చేస్తారని చెప్పి. అట్లాగే కళ్యాణ్కి దెబ్బ తగిలింది దాని గురించి ఒకసారి కూడా మాట్లాడేద్దాం. ఆ మెడికల్ రూమ్ నుంచి తనుజ అయితే ప్రాంక్ చేసినట్టు భయపెట్టాడు శివాజీ. మొత్తానికి ఆ వాయిస్ అంతా అల్లాడిపోయింది ఆ పిల్ల. నిజంగా ఏంద్రని అయినా డాక్టర్ లేకపోతే విలనా ఇలా వచ్చాడు ఏంటని లేక. నిజంగా శివాజీ కూడా ఆ సీజన్ మిస్ అయ్యాడు. మళ్ళీ ఫుల్ జోష్తో చాలా రోజులు ఈ హౌస్లో శివాజీని చూసాం, బజ్ హోస్ట్గా చేస్తున్న మళ్ళీ ఇక్కడికి రావడం అంతా. అట్లాగే డీమాన్ కూడా బాగా ఆట పట్టించడుగా, చిలక గోరింక చిలక ఏ తోడి లేక ఏ టేపమ్మ ఒంటరినాడుక అంటూ ఫుల్ చిలక గోరింక విడిపోయారని చెప్పేసి అన్న వాళ్ళు కూడా. ఎమాన్యుయల్ జోష్, ఫుల్ జోష్ లాస్ట్ వరకు ఉంది. ఆ జోష్ ఎప్పుడు తగ్గింది మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అది గుర్తించిన వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే శివాజీ సంజన కూడా అయిపోయిందా, చేతుల దూర తీరిపోయిందంటే, నిజంగా ఆవిడ లేకపోతే ఆట ఎక్కడ ఉంది మొత్తం. అసలు ఎవరు వచ్చినా ఇవాళ ప్రదీప్ని కలుపుకుంటే ఎవరు వచ్చినా సంజన స్పెషల్, మిగతా అంతా ఒకవైపు, మిగతా అందరూ కంటెస్టెంట్లు అందరూ ఒకవైపు, సంజన ఒకవైపు. ఆ రేంజ్ కదా పర్ఫార్మెన్స్.
ఇంకా వాళ్ళు లయ శివాజీ కూడా డీమోన్ రీతు గొడవలు అలకలు పోజులు అరుపులు అన్నింటి గురించి కూడా భలేగా ఇమిటేషన్ చేశారు, బాగా చేశారు. అది ఫన్నీగా ఉంది స్కిట్ అంతా. ఇద్దరు జీవించారని కూడా చెప్పొచ్చు. ఎటైనా సీనియర్ ఆర్టిస్టులు కదా ఎంతైనా సరే మంచిగా డీమోన్ నేను అంత చేశానా అంటే అంతకంటే ఎక్కువే చేసు, ఆ విషయం బయటకు వస్తే తెలుస్తుంది. అందుకే అక్కడ సింక్ ఫ్లోర్ టాస్క్లో ఆటగాడు డీమోన్ విన్ అయ్యాడని చెప్పి శివాజీ అక్కడ కూడా సెటైర్ అయితే వేస్తాడు. అట్లాగే కొన్ని పంచులేదే బేలే శివాజీ మళ్ళీ ఇక్కడ తనూజ అరిస్తే నా మీద అరవకు తనూజ ప్లీజ్ నా మీద అరవకు, ఒక హింట్ అయితే ఇచ్చినట్టు ఉంది ఆవిడకి. అట్లాగే నిధి అగర్వాల్ వచ్చింది కదా ఆ హారర్ రొమాంటిక్ కామెడీ రాజ్యసభ మూవీ ప్రమోషన్ కోసం. ఎమాన్యుల్ చూసాడా అసలు ఎవరు వస్తే తగ్గాడండి, ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు, ఆడియన్స్ని ఏ రోజు ఎంటర్టైన్ చేయలేదు. నిజంగా ఇట్లాంటి కంటెస్టెంట్ టాప్ 4th రావడం అంటే చాలా బాధాకరం. సూట్ కేస్ ఫోన్ తీసుకొని వచ్చినా సరే చాలా హ్యాపీ ఉండేది. అబ్బా పాపం కష్టపడ్డాడు, ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ఫిజికల్ టాస్కుల్లో కష్టపడ్డాడు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా మైండ్ కూడా బాగా వాడాడు. అట్లాంటి ఆయన సూట్ కేసు తీసుకోకుండా రావడం అనేది నిజంగా దురదృష్టకరం. ఆ ఒక్క విషయంలో నేనైతే ఫీల్ అవుతున్నా. ఇంకా విన్నర్ ఎవరైతే ఏంటి మిగతా విషయాల మీద లేదు. ఆ ఒక్క విషయం అతడు అర్హుడు 100%. అందుకు డే 1 నుంచి ఈ రోజు వరకు ఎంత చేయాలో అంత చేశాడు. ఈ షోని నిజంగా ఇలా ఇలా పెట్టుకుంటూ నెత్తిన పెట్టుకొని ఊరేగించుకుంటూ తెచ్చిన మాదిరిగా తెచ్చాడు. సరే ఇక్కడ నిధి అగర్వాల్ వచ్చేటప్పుడు కూడా నేను ఏ షోకి వెళ్ళినా నా కోసం మీరు వస్తారంటే ఆవిడని కూడా ఫ్లట్టింగ్ చేసేసి ఆవిడ కూడా ఫ్యూ గోల్స్ ఉన్నాయంటే గర్ల్స్ అని ఆవిడ అనడం. అట్లాగే ఇక్కడ ఎవరంటే మళ్ళీ ఈవిడ కూడా వచ్చినప్పుడు కూడా అందరూ కూడా చెబుతున్నారు చూసారు హారర్ కామెడీ సీరియస్ అన్నీ సంజనా గారే అంటే లేదు ఆవిడ ఏం జిల్లాగా ఉంది లేదు అందాలు రాక్షసి, రోజుకు ఒక స్టోరీ, మైండ్ బ్లోయింగ్ మూమెంట్స్, రోజుకు ఒక గొడవ, వీకెండ్ వచ్చేసరికి హోస్ట్ మీ అమ్మ ఏం చేసిందో ఇమాన్యుయల్ అని నాకు తిట్లు ఇవన్నీ కలిపి మొత్తానికి వీళ్ళిద్దరు గేమ్ చేంజర్స్, నిజంగా ప్లేయర్స్. ఒక ఇమాన్యుయల్ ఒక సంజనా లేని సీజన్ 9 అనేది ఊహకు కూడా అందదు. అసలు ఏముందర బాయ్ అనిపించుకుంటుంది, అట్లా అనిపిస్తుంది కదా. సో అట్లాగా కూడా అక్కడ ఇమాన్యుయల్ చూసారా ఆ బీన్ బ్యాగ్ బదులు ఎంత స్పాంటేనియస్గా జోకులు వేసాడో. మీకు పట్టుకుంటే ఏమనుకోవద్దండి, నిధిని చూడకుండా ఉండలేక ఆ బ్లైండ్ ఫోల్డ్ వేసి తీసేసా అవుట్ అయిపోయి అవన్నీ చెప్పడం ఫన్ అయితే చేశాడు. అట్లాగే ఇక్కడ దురదృష్టవశాత్తు కళ్యాణ్ అయితే పడిపోయి తలకైతే దెబ్బ తగిలింది కదా, ఆ బటర్ఫ్లై ఆ ఫ్రేమ్కి అయితే తగులుకొని. తనూజ ఫస్ట్ చూడలేదు కనుక కళ్ళకి బ్లైండ్స్ ఉన్నాయి కనుక తర్వాత ఆవిడ దగ్గరుండి మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి ఇదంతా కేరింగ్ అంతా ఫ్రెండ్షిప్ ఇదైతే కనిపించింది. మొన్న బాగా నెగిటివ్ వచ్చేసింది, ఆయన కాలు ఇరిగింది ఏమైనా పడిపోయినట్టు. ఈరోజైతే ఆవిడ వెంటనే చూసి తీసుకెళ్ళి కేరింగ్ అయితే బాగుంది. అయితే నాకేమనిపించిందంటే ఇప్పుడు మీరు చూసిన అప్డేట్స్ కావచ్చు, ఈరోజు కావచ్చు, ఈ సీజన్లో కావచ్చు, ఇలాంటి అప్డేట్స్ కళ్యాణ్కి దెబ్బ తగిలిందని పెట్టినప్పుడు కూడా ఫస్ట్ నేను పెడితే ఒక 64,000 ఎంతమంది చూశారు. ఓవరాల్గా ఏమనిపించిందంటే నేను కూడా ఇంకా వచ్చే సీజన్ నుంచి అప్డేట్స్ అని లీక్స్ అని ఇవ్వకూడదని పక్క ఫిక్స్ అయిపోయి ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. నేను రెగ్యులర్గా జనరల్గా ఏంటంటే నాకు సైకలాజికల్గా హ్యూమన్ సైకలాజికల్గా ఎవరు ఎంత డెప్త్తో ఆలోచిస్తున్నారు, ఎవరు ఎంత వ్యూహాలు ఎత్తుకుపై ఎత్తులు, గేమ్ ఎట్లా ఆడుతున్నారు, మైండ్ గేమ్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఆ క్యాలిక్యులేషన్స్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది చెబితే చాలు, ఇంకా రివ్యూస్ మాత్రం చెప్పేసి ఈ అప్డేట్స్ లేవు లీక్స్ లేవు అన్నీ అవసరమే లేదు. వచ్చే సీజన్ నుంచి కంప్లీట్గా ఇవన్నీ ఆపేద్దాం అనుకుంటే, ఎందుకంటే నాక లైక్స్ అడగడానికి సబ్స్క్రిప్షన్ అడగడానికి విపరీతమైన మొహమాటం. సో అయినా సరే తప్పదు కాబట్టి సోషల్ మీడియా డిజిటల్ మీడియా అన్నాక అది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి అడుగుతా. అయినా సరే రావాల్సిన రీచ్ రాకపోయేసరికి ఎవరికైనా కొద్దిగా ఫీలింగ్ అయితే ఉంటుంది. మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది దానికి మసాలా జోడించి ఈ డ్రామా చేయను, బ్లాక్మెయిల్ ఉండదు, అది ఇది రచ్చ అయితే మనది ఉండదు, ప్లెజెంట్గా వెళ్ళిపోద్ది. బట్ నేను ఆశించిన ఇదైతే రావట్లేదు కనుక సరే వచ్చే సీజన్ నుంచి ఇవన్నీ ఆపేద్దాం. ఇంకెందుకు ఓన్లీ ప్రోమో చూసామా రివ్యూ ఇచ్చామా, ఎపిసోడ్ చూసామా రివ్యూ ఇచ్చామా, అట్లాగే కంటిన్యూ చేద్దామని నేను కూడా అనుకుంటున్నా. సరే ఇక దీనికి సంబంధించి కూడా ఇంకోటి ఏంటి డీమోన్, అక్కడ ఎంత ఫన్నీగా అనిపించింది ఆ బీన్ బ్యాగ్ టాస్క్లో కూడా. డీమోన్ ఏమో సంజనాని తనూజని ఆపుదాం అనుకుంటే తనూజ తీసుకుపోయే బ్యాగ్స్ సంజనాకి ఇవ్వడంతో ఇది హైలైట్. ఇది ఆవిడ కూర్చోడం డీమోన్ అవుట్ అయిపోయి స్ట్రాటజీ అంట భలే ఉంది. మొత్తానికి టాస్క్లో కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడు. అట్లాగే సంజన అక్కడ వెళ్తా నిధి గారు ప్రభాస్ గారికి బుజ్జిగాడు సంజన చెప్పండి, ప్రభాస్కి మరదలు కదా. నిధి అగర్వాల్ ఇప్పుడు ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేస్తే ఇప్పుడు అప్పుడే ఆ త్రిష చెల్లిగా మరదలుగా చేసింది కనుక హాయ్ చెప్పండి అంట. నిజంగా అప్పుడు అనుకుని ఉంటారు ప్రభాస్ ఈ రేంజ్కి ప్యాన్ వరల్డ్ హీరో అవుతాడు, ఆ టాలీవుడ్ సత్తా వరల్డ్ వైడ్ సాడుతాడు ఆ రేంజ్ కానీ అసలు ఆ ప్రభాస్ కాదు కదా ఈ సంజన కదా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా తెలుగుడు సత్తా టాలీవుడ్ సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాడు, ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు ప్రభాస్. సరే ఇంకా నెక్స్ట్ వన్ ప్రదీప్ వచ్చాడు కదా, పంచులు బాగున్నాయి. ఆయన కూడా ముందు పొట్ట వచ్చేది, తర్వాత ఇమ్ము వచ్చేది, ఇప్పుడు ముందు డైరెక్ట్ ఇమ్ము అంటే ఆ ఒత్తిడికి ఆయన అన్నట్టుగా అన్న జుట్టు కూడా రాలిపోయింది అన్నట్టుగా జుట్టు అంటే పొట్ట కూడా మొత్తం పోయింది. పాపం చాలా ఒత్తిడికి గురయ్యాడు. అన్ని రకాలుగా కామెడీ చెయ్యాలి అదొక ఒత్తిడి. ఆయన ఒకసారి అన్నాడు గుర్తుందా, సుమన్ శెట్టి ఎంత చేస్తారే ఎరగదీస్తాడు, అంత చేశాడు ఎంత చేశాడు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎందుకంటే అతను చాలా ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది, ఎందుకంటే అతని నుంచి ఎప్పుడు ఆశించింది ఆ మాత్రం వస్తే చాలు, బట్ నేను ఎంత చేసిన ఇంకా 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 ఎక్స్పెక్ట్ చేస్తానంటే తీవ్రమైన ఒత్తిడి పాపం ఉంటుంది. సో ఒకటి ప్రదీప్ అన్నట్టుగా నిజంగా ఆ ప్రెజర్లో
పాపం ఫుడ్ కూడా ఈ సీజన్లో చూసాం. నిన్న కూడా అడిగితే ఫుడ్ కూడా ఎందుకు బాగా కంట్రోల్ చేస్తాడు, రేషన్ కూడా. గతంలో అట్లా ఉండేది కాదు. ఆ ప్రెషర్ వల్ల నిజంగా పొట్ట కూడా తగ్గిపోయింది, ఆయనకి టెన్షన్ అయితే ఉంటుంది. అయితే అక్కడ ప్రదీప్ ఒక మంచి మాట చెప్పాడు, 2 లేడీస్ 2 కామనర్స్ ఒక ఎంటర్టైనర్ కంప్లీట్ ప్యాకేజ్ బాగుందంటే టాప్ 5 అది మాత్రం కరెక్ట్. నేను కూడా 3 డేస్ 4 డేస్ బ్యాక్ ఇదే కంపారిజన్ చేసే కదా, ఈ సీజన్ టాప్ 5 బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుందని. అట్లాగే ఆయన కూడా చూసారు. సంజన గారు హౌస్ని హ్యాండిల్ చేసిన స్టైల్ అయితే సూపర్ అండి, హైలైట్ అండి. కంటెంట్ ఏమీ లేదంటే ఈవిడ కంటెంట్ కదా, మొత్తం హౌస్ అందరికీ కంటెంట్ ఇచ్చింది, కంటెస్టెంట్లు అందరికీ కంటెంట్ క్రియేట్ చేసిన కంటెంట్ క్వీన్ ఆవిడ వరకు ఆవిడైతే ఇంకా రచ్చ. ఆవిడతో పాటు మిగతా చుట్టుపక్కల ఎంతమంది ఉంటే అంతమందికి ఆ వైఫై మాదిరిగా కంటెంట్ క్రియేట్ చేయడంలో ఆవిడ కాంట్రిబ్యూషన్ సూపర్. ఇట్లాంటి ఆవిడకి ఆ రోజు 0 ఇచ్చారు చూడండి, అసలు తోపు కంటెస్టెంట్లు వీళ్ళంతే. ఇప్పటికైనా పశ్చాత్తాపడి ఉంటారేమో వాళ్ళంతా. ప్రతి ఒక్కరు కూడా సంజన కంటెంట్ అసలు వేరే లెవెల్ అని మెచ్చుకుంటే మనమేమో 0 ఇచ్చామా అని వాళ్ళు ఒక కన్నీటి బొట్టుగా ఆల్చక్కర్లేదు. కానీ సినిమాల్లో మరీ డ్రామాటిక్ లాగా, సీరియల్స్ డ్రామాలాగా కనీసం లోపలైన ఫీల్ అయితే బెటరు. నాకైతే అట్లాగే అనిపించింది. ఎందుకంటే గొడవలు ఆవిడ పెట్టడం, ఆవిడ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ అలర్ట్ అయ్యారు, మీరు అందరూ అలర్ట్ అయ్యారు అంటే అక్కడ సంజన చెప్పింది కదా, నేను యాక్ట్ చేస్తా వీళ్ళు గొడవలు పడ్డారంటే నిజమే. ఆవిడ గిల్లాల్సిన గిల్లేసో పక్కన కూర్చుని వేడికి చూసేది. ఇట్లా చూస్తే వీళ్ళంతా కొట్లాడుకొని అరుచుకొని చించుకుని ఇవి మాత్రం బాగా ఎంజాయ్ చేసి ఇది నాకు కావాల్సింది. స్క్రీన్ తగలడిపోవాలి, ఫైర్ మంటలు రావాలి, ప్రోమోలు పేలాల, టీఆర్పీలు అదరాలనే యాటిట్యూడ్తో ఆవిడ ఫుల్ ఎంజాయ్ చేసి ఈ సీజన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వాళ్ళలో సంజన ఎమాన్యుయల్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో 100% ఉంటారు, నో డౌట్. ఆ తర్వాత ఇంకా తనూజ కావచ్చు, ఇంకెవరు కావచ్చు. ఫస్ట్ 2 ప్లేసులు పక్క రాసి పెట్టుకోవచ్చు. టాప్ 3 అంటే కాంట్రిబ్యూషను, ముద్ర, ఇంపాక్ట్ అంటే వీళ్ళ ముగ్గురే వస్తారు, ఎమాన్యుయల్, సంజన, తనూజ. మిగతా వాళ్ళందరూ తర్వాత తదితరుల్లోకి. సరే, ఇక వాళ్ళు బిగ్ బాస్ షో ఏదైతే బీబీ జోడీ షో ప్రమోషన్ కోసం వచ్చారు కదా, పిక్చర్స్, సౌండ్స్, కొంత ఎంటర్టైన్మెంట్ కోసం. మరి హోస్ట్ ఎదురారు కనుక ఇది. ఇక శ్రీముఖి మా అగ్ని పరీక్ష ప్రొడక్ట్స్ నిజంగా హ్యాపీ. వాళ్ళకు కూడా ఫస్ట్లో విమర్శలు కూడా వచ్చాయి, ఏంది మొత్తం ఆ బిందు మాధవిని, అభిజిత్ని, నవదీప్ని, ఈవిడిని కలిపి ట్రోలింగ్ చేసుకున్నారు. అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగాలేదు ఏంది అని చెప్పేసి మొత్తానికి రాడు తేలి లాస్ట్ వరకు ఎదురు వచ్చారంటే వాళ్ళకి హ్యాపీ, వీళ్ళకి హ్యాపీయే కదా. ఆ ఫన్ కూడా బాగుంది. చిట్టుబాబు భానుమతి, రంగస్థలం చిట్టుబాబు క్యారెక్టర్, అట్లాగే భానుమతి పుష్ప క్యారెక్టర్. అంటే బ్లాక్ ఫారెస్ట్ కాదు ఇది, మనంతా రెడ్ ఫారెస్టే. మసాలా కేక్ ఏంది, అది బాగుంది. అది దుడ్డు ఇకపోతే సరికి ఎత్తికపోతా. అసలు ఎమాన్యుయల్ ఉండాల్సిన వాడు అబ్బా, పాపం ఎంత ఎంటర్టైన్ చేశాడు. ప్రతి దశలో, ప్రతి గెస్ట్ వచ్చినప్పుడు, ప్రతి స్కిట్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు కదా. అక్కడ కూడా చూసారు లాస్ట్లో మంగళసీన్ వచ్చాడు, కిసక్ డ్యాన్స్ చేయండి చెప్పడం కానీ వేరే లెవెల్ ఎంటర్టైనర్. నిజంగా ఫిదా అయిపోవచ్చు ఆయన టైమింగ్కి, ఆ కామెడీకి, ఆ పంచులకి, ఆ జోకులకి. సరే, నెక్స్ట్ వన్ డీమన్. ఏమడిగాడు అబ్బా, అది వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటాను అనుకున్నారో, ఎలా ఉన్నాను, నాడు నేడు చూపించాలి అతనికి సినిమా. ఆవిడ శ్రీముఖ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పింది, నిన్ను నలిపేస్తాను అనుకున్నా, నువ్వే అందరినీ నలిపేస్తావు. నిజంగా అతడు ఎప్పుడు నలిగిపోయాడు, ఆ 13 వారాలు నలిగిపోయాడు డీమన్ కూడా. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని నలిపేశాడు. ఆయన్ని ఒక డీమోన్ పవనం ప్రభంజనం, విశ్వరూపం, సుమన్ శెట్టికి అనేవాళ్ళం ప్రభంజనం. కానీ ఈ డీమోన్ తలకి ప్రభంజనం అవుట్ అయిపోయిన తర్వాత, ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత చూసారు హౌస్ మేట్స్, ఆడియన్స్. అయితే అంతకుముందు 13 వారాలు అతడే నలిగిపోయాడు. అందుకు ఒక్కసారి జూలు విదిల్చాడు. అమ్మయ్య, రెక్కలు వచ్చిన పక్షిలాగా ఒక్కసారి రెక్కలు విదిల్చుకుంటూ జూలు విదిల్చి ఈ 2-3 వారాలు అదరగొట్టేశాడు. అందుకే ఈరోజు టాప్ 3లో అయితే ఉండగలిగాడు ఆయన. నా అంచనా ప్రకారం గోల్డెన్ సూట్ కేసు కూడా ఇతడే లేపుకెళ్ళబోతున్నాడు అనుకుంటాను. ఆ అప్డేట్స్ అని మరొక స్పెషల్ వీడియోలో మాట్లాడారు. అసలు సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది పిన్ టు పిన్ ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తాను. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా బాగుంది కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఎమాన్యుయల్ చెప్పింది అక్కడ కరెక్ట్ 100%. ఏమంటే సారీలో చూడగానే 3rd వీక్ ఎలిమినేషన్ అనుకున్నాను సంజనని. 100% మెజారిటీ ఆడియన్స్ అట్లా ఫీల్ అయ్యారు. నేను కూడా అట్లాగే అనుకున్నాను. ఫ్లోరస్ అయిన ఫస్ట్ వీక్, సెకండ్ సుమన్ అనుకున్నాడు. అంటే సుమన్ శెట్టి మిరాకిల్. అట్లా ఈవిడ కూడా అంచనాలకు మించి ఆడేసింది సంజన. అసలు 0 ఎక్స్పెక్టేషన్స్. అట్లాంటి ఆవిడ ఈ రోజు వరకు వచ్చిందంటే కేవలం ఆవిడ కంటెంట్ ఫైర్ బ్రాండ్ అంతే. లేడీ ఫైటర్, టైగర్, డేరింగ్ అండ్ డాషింగ్. చెయ్యాలనుకున్నది నిర్మోహమాటంగా, నిర్భయంగా, జంకు బొంకు లేకుండా, కాంప్రమైజ్ కాకుండా చేసుకుంటూ రావడం వల్ల ఇంతవరకు వచ్చింది ఆవిడ. 3 రోజుల తర్వాత అక్కడ అంటాడు కదా, ఫస్ట్లో బర్నే హరిస్ పెద్ద గొడవ పడిపోతే ఆవిడ ఇలా చూస్తా ఎంజాయ్ చేస్తుంటే చంద్రముఖి గంగలా మారేటప్పుడు ఆ కళ్ళల్లో కాంతిలాగా అంటే నిజంగానే కెలికిఫయింగ్. అంటే సంజన అంటే మరి రచ్చ. సంజన ఉందంటే ఏదో ఉంది, అలజడు ఉంది, అల్లకల్లాలు ఉంది, అన్ని రకాల ఎమోషన్స్ పిండేసింది ఆవిడ. అయితే అప్పుడు ఏడ్చినప్పుడు ఆవిడ అందరూ అయినప్పుడు ఆడవడం, ఆ బాండ్ అయితే నిజంగా వాళ్ళది ఒక మదరు సన్ బాండ్ అయితే నిజంగా బాగుంది. అందరూ పనులు చేస్తుంటే ఇప్పుడు కెమెరాలతో మాట్లాడు, అందరూ ఒక లెక్క, ఈవిడ ఒక లెక్క, రూల్స్ ఒక లెక్క అని పర్ఫెక్ట్ ఆవిడంతా చెప్పింది అంతా కూడా. అట్లాగే మెయిన్ కంపారిజన్ కూడా బాగుంది కదా. 4 స్తంభాలు వేసి టెంట్ వేస్తే మెయిన్ మూల స్తంభం ఆవిడ, మిడిల్ పార్ట్లో పెట్టే టెంట్ లాగంటే అది కూడా కరెక్ట్. ఈ సీజన్కి మెయిన్ పిల్లర్ ఆవిడే.
అట్లాగే డీమోన్ గురించి కూడా కలర్ టాస్క్లు దిట్టంగా ఉన్నాడు ఆడలేను అనుకుంటే అరే బాబు నా కాన్ఫిడెన్స్ పెంచిన నిజంగా ఫిజికల్ టాస్క్లు ఎరగొట్టేసాడు డీమోన్. అట్లాగే అందరూ కూడా లక్కీ పర్సన్ ఇతరులతో ఫ్రెండ్స్ ఉంది కల్మషం లేనాడు. కన్నింగ్ స్ట్రాటజీలో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పే కదా, ఫిజికల్లో ఇరగదీసి కుమ్మేశాడు. బిహేవియర్ కూడా బాగుంది అయింది. లేకపోతే లాస్ట్లో ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత ఇంత తక్కువ టైంలో అంత గ్రాఫ్ వచ్చిందంటే గ్రేట్ కదా, ఊరికే రాదు కదా, ఆడియన్స్ అని గమనిస్తారు కదా. కల్మషం లేదు, టంగ్ స్లిప్ లేదు. అతడి గురించి చాలామంది చాలా పెద్ద మాటలు అన్నా సరే అది కాదక్క ఇట్లా కాదక్క అట్లా కాదక్క అని స్లైడే తీసుకున్నాడు తప్ప ఆవేశపడిపోయి టంగ్ స్లిప్ అయిపోయి ఎమోషనల్గా బర్స్ట్ అయిపోయి ఈ టైప్ కాదు. అయితే ఇమాన్యుల్ పంచం బాగుంది. అందరూ నేను గెలవాలి, నేను టాప్ ఫైవ్లో ఉండాలి, నేను విన్నర్ అవ్వాలి అనుకుంటారు. వీడివన్నీ తెలుసుకున్నాడైపో టాప్ ఫైవ్లోకి వచ్చేసాడు. అది వాస్తవమే. 100% అది కామెడీగా చెప్పినా సరే 100% ఓహో గేమ్ అంటే ఇదే, ఒక జోన్లో ఒకరి దగ్గర ఉండిపోకుండా నేను అందరితో ఆడుకుంటూ అందరితో ఎంటర్టైన్ చేసుకుంటూ, మొన్న తనుజ కూడా అదే మాదిరిగా చెప్పింది. అరే నువ్వు రీతుతో ఉంటే ఉండొచ్చు కానీ అందరితో కూడా ఉండొచ్చురా, అందరితో కూడా చెయ్యొచ్చురా, నువ్వు ఒకే దగ్గర స్టిక్ అని అయిపోయి ఉండిపోయినావు, అట్లా కాకుండా ఉంటుంటే బాగుండేది. అలాగే అతనికి అర్థమైంది. సో మొత్తానికి ఆ తత్వం బోధపడేలాగా లక్కీగా అదృష్టవశాత్తు టాప్ ఫైవ్లోకి వచ్చి ఈ సాటిస్ఫాక్షన్ అయితే మిగులుతుంది. అమ్మయ్య అయితే నేను ఫస్ట్లో 13 వారాలు ఆట అస్సాం వెళ్ళిపోయినా సరే నేను టాప్ ఫైవ్కి వచ్చానంటే, అరే ఇంకా ఫస్ట్ ఆ 13 వారాలు కూడా నేను గేమ్ మీదే ఫోకస్ పెట్టి ఉండుంటే ఖచ్చితంగా ట్రాక్ మీద కాకుండా ట్రోఫీ మీద ఫోకస్ పెట్టి ఉంటే ఖచ్చితంగా ట్రోఫీ నా చేతిలో ఉండేదన్నమాట అనే కాన్ఫిడెన్స్ ఆయన ఇన్పుట్ అయితే ఈరోజు చూడబోతున్నాడు వీకెండ్ ఫినాలే రోజు. సరే నెక్స్ట్ తనుజు కూడా ఫస్ట్ సారీ చెప్పింది కళ్యాణ్ నా గురించి మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ అరిచేసాడు. తర్వాత సారీ చెప్తే టెనెంట్స్ ఓనర్స్ ఉండేటప్పుడు కూడా అరే ఈ కుర్రడు మంచిలాగా ఉన్నాడు, ఎందుకు ఈ అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు అనవసరం కనిపించి ఆవిడే నిజం కూర్చోబెట్టి చెప్పింది ఆ బాండ్స్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దునుకున్న ఆవిడే వచ్చిందంట. బట్ అనుకోకుండా బాండ్స్ తండ్రి కూతురు బాండ్ మొదలైంది, ఫ్రెండ్షిప్ బాండ్ కూడా మొదలైంది. వీళ్ళిద్దరి గురించి కొత్తగా మళ్ళీ చెప్పేది ఏముంది, ఒకరికొకరు అన్నింటే ఉన్నారు. ఆవిడైతే పూర్తిగా అతనికి సపోర్ట్ చేసింది చాలా సందర్భాల్లో. ఆవిడ పార్ట్ ఆఫ్ గేమ్ కావచ్చు, అక్కడ ఎమోషనల్గా ఒక ప్రెషర్ ఉండేటప్పుడు ఒక షోల్డర్ అవసరం అయ్యుండి కావచ్చు. కానీ నిజంగా ఏమైనా చెయ్యో ఆడు చెయ్యని కొంత మోటివేషన్ ఇచ్చింది. ఎందుకంటే మనీష్ మర్యాద, ప్రియా, హరీష్ వీళ్ళందరూ కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయే దశలో అసలు కాన్ఫిడెన్స్ కోల్పోయేటప్పుడు అరే భారీ అంచనాలతో వచ్చాం అప్పుడే అయిపోయిందా మన ఆట, ఒక్కొక్క వికెట్ మందే డౌన్ అయిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కోల్పోయి కన్ఫ్యూజన్ ఉండేటప్పుడు ఈవిడైతే కొంత సపోర్ట్ చేసింది, ముందుకు తీసుకొచ్చింది. ఆ డేంజర్ జోన్లో అయినా ఉంటాలే పర్వాలేదన్న మాదిరిగా. సో ప్రతి ఇంట్లో ప్రతి లైఫ్లో ఇలాంటి అబ్బాయి ఉండాలని ఆవిడ చెప్పినట్టుగా చాలామంది ఆడియన్స్ అతనికి సపోర్ట్ చేస్తుండే కూడా అతను ఏం ఆడాడు, ఎంత ఫోకస్ పెట్టాడు గేమ్ మీద అనేది కాకుండా అతని బిహేవియర్, ఆ కామెంట్ కంపోజర్ నేచర్ చూసి కూడా ఇష్టపడే ఓట్లు వేస్తా ఉన్నారు, సపోర్ట్ చేయబట్టి ఎంతవరకు వచ్చాడు. అట్లాగే సంజన కూడా ఇమాన్యుయల్ కూడా కనెక్ట్ అనిపించింది, అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ బాండ్ నిజంగా ఇన్ని సీజన్లో ఎన్నడూ కనిపించిన బాండ్. ఒక తండ్రి కూతురు బాండ్ కావచ్చు, ఒక తల్లి కొడుకు బాండ్ కావచ్చు, నిజంగా మంచిది అది. పైగా ప్రతి దశలో కూడా ఈ లాస్ట్ వీక్లో తనుజ ఆడిన గేమ్లో వాళ్ళ విలవల చిక్కిపోయి విలవల్ల ఆడిపోయారు. కానీ లేకపోతే అంతవరకు బాగుండదు. ఆల్ట్రా క్లారిటీ, సూపర్ క్లారిటీ, డబల్ క్లారిటీ అని చెప్పినట్టుగా అతడి విషయంలో ఆవిడ 100% ఉంది. ఒక వారం తప్ప మిగతా అంతా చక్కగా బ్రహ్మాండమైన గేమ్ అయితే ఆడుకుంటూనే వాళ్ళ బాండ్ని కూడా కొనసాగించుకుంటూ వచ్చారు కదా. అట్లాగే కళ్యాణ్ ఫస్ట్ అమ్మాయి ఈవిడే ఈ తింగరద అనుకుంటే ఫస్ట్ నామినేషన్ మనం ఈ అమ్మాయికి వేయొచ్చని. బట్ రీతు దెబ్బ తగిలినప్పుడు శ్రీజ ఒక ఎలిగేషన్ చేసింది కదా, చాలా అవ్విందిలే అలాగే అవ్వాలే, నాతో గేమ్ అడ్డుకుంటే నన్ను అడ్డుకోవాలనుకుంటే అలాగే అవ్వాలని మాదిరిగా ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బాగా ఎమోషనల్ అయింది కదా. అప్పుడు బాగా సింపుతో వచ్చింది తనుజకి. ఆవిడకి ఎలా జరిగిందని ఆవిడ అడిగితే అడగడమే తప్పు పాపం నేరం అన్నట్టుగా అప్పుడు శ్రీజ అనడంతో ఈవిడికి బాగా ఆ శ్రీజకి నెగిటివ్ అయింది, ఈవిడికి తనుజకి సింపుతో వచ్చింది కదా. అప్పుడు అనుకున్నాడంట అమాయకత్వం, బాధ, భయం కలిసి అప్పుడే నేను కనెక్ట్ అయిపోయాను. సో అర్థం చేసుకోలేకపోయారు. బట్ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. నాకు అక్కడ నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. తనను కూడా మార్చింది, తీర్చిదిద్దింది అంటున్నాం కదా. సో నేను అందుకే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, ఇక అతడు విన్నరా ఆమె విన్నరా అనుకోవక్కర్లా, ఖచ్చితంగా ఇద్దరు విన్నర్స్ అన్నట్టే ఫీల్ అవుతున్నాం. మన ఇద్దరు ఎవరు గెలిస్తే ఏంటి 50-50 అన్నట్టు ఉన్నారు కనుక ఎక్కువగా దీని గురించి ఆలోచించకుండా ఒక ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీ ఏమి లేకుండా ఫ్రీగా రిలాక్స్డ్గా చూడండి కొంతమందికి చెబుతా ఉన్నా. అలాగే సజెషన్ బాక్స్ కూడా అంట మెసేజ్ మీ జర్నీ గురించి కావచ్చు ఏదైనా చెప్పింది, అది కూడా బాగుంది ఆ కాన్సెప్ట్. మరి ఎవరేం రాస్తారు కానీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ 10లో ఓపెన్ చేస్తారంట, బాగుంది. కాకపోతే ఇంకా ఏదైనా స్పెషల్ అంత 1 year పాటు దాన్ని అంత భద్రంగా దాచిపెట్టి ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేసేటప్పుడు ఇంకా గట్టిగా ఇంకేదైనా చేసుంటే బాగుండేమో, వాళ్ళకి ఒక బెనిఫిట్, లేకపోతే మన పవర్ వస్తారా గివర్ వస్తారా ఈ టైప్లో ఏదైనా సంథింగ్ టాస్క్లో గెలుచుకొని ఈ మెసేజ్తో పాటు అది ఇంకేదైనా ఇచ్చుంటే బాగుండేదో అనిపించింది. గేమ్ ఎక్కడి నుంచో మొదలుపెట్టినట్టు ఉంటుంది కదా అనిపించింది, ఇంకేదైనా చేస్తే బాగుండు. వాళ్ళు ఓపెన్ చేసి చదువుతారని కేక్ కట్ చేసేసి సెలబ్రేషన్స్ అంతా చేశారు కదా. ఈ కేక్ కట్ సెలబ్రేషన్స్ అప్పుడు మీరేమి గమనించారు? ఎవరికైనా ఏమైనా హింట్ ఇచ్చినట్టు అనిపించిందా? ఎవరి పొజిషన్స్ ఏంటి చెప్పినట్టు అనిపించిందా? దీని తర్వాత మీరు గమనిస్తే ఇమాన్యుయల్ ఓవరాల్గా ఎపిసోడ్ అంతా ఫుల్ జోస్తో జోకులు ఫన్ను కామెడీ ఇరగొట్టేశాడు. ఆ తర్వాత నుంచి డల్ అయిపోయాడు, బాగా డల్ అయిపోయాడు.
సో డిమాన్ అండ్ ఎమాన్యుయల్కి అందాల్సిన హింట్స్ అందే ఎవరి పొజిషన్ అంటే అట్లాగే మిగతా వాళ్ళకు కూడా కొందరికి అందే హింట్స్. మరి ఏం గమనించారో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓవరాల్గా సండే ఎపిసోడ్లో గ్రాండ్ ఫైనల్లో ఏమేమి జరగబోతుంది ఫుల్ డీటెయిల్గా ఒక వడ్డించిన విస్తర మాదిరి ఒక వీడియో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.